వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. మేటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వివాదంలో చిక్కుకున్నారు. చైనాతో చేతులు కలిపారని, అమెరికా భద్రతకు విఘాతం కలిగించారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఈ వివాదం ఎందుకు చెలరేగింది? చైనాతో లింకులు నిజమా? అమెరికా ఏమంటోంది? జుకర్బర్గ్ ఎలా స్పందించారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మార్క్ జుకర్బర్గ్ పై వివాదం రాజుకుంది. మేటా మాజీ ఉద్యోగి జుకర్బర్గ్ పై సంచలన ఆరోపణలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో మేటా చేతులు కలిపిందని, అమెరికా భద్రత విషయంలో రాజీ పడిందని ఆరోపించారు. 2015లో చైనా మార్కెట్లోకి ప్రవేశించేందుకు మేటా సెన్సర్షిప్ సాఫ్ట్వేర్ తయారు చేసిందని, చైనా అధికారులు యూజర్ డేటా అందించేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఇదే నిజమైతే ఇది అమెరికాకు పెను సవాలే అంటున్నారు. చైనా కోసం మేటా ప్రాజెక్టు ఆల్రిడ్ పేరుతో సెన్సర్షిప్ సిస్టమ్ రూపొందించిందని, చైనా అధికారులతో ఏఐ టెక్నాలజీ గురించి చర్చించిందని ఆరోపిస్తున్నారు. అమెరికాలో ఉన్న ఒక చైనీస్ విమర్శకుడి ఫేస్బుక్ ఖాతాను చైనా ఒత్తిడితో డిలీట్ చేశారని కూడా చెప్పారు. ఈ ఆరోపణలు అమెరికా కాంగ్రెస్ లో చర్చకు వచ్చాయి. మేటా చైనాతో ఇంత దగ్గరగా ఎందుకు పనిచేసిందని నిలదీశారు. అయితే మేటా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. చైనాతో లింకులు నిజమైనవా? గతంలో జుకర్బర్గ్ చైనా మార్కెట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 2014-16 మధ్య చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశాలు, మాండరిన్ నేర్చుకోవడం, చైనా మంత్రులతో భేటీలు ఇవన్నీ చైనాపై జుకర్బర్గ్ ఆసక్తిని చూపిస్తున్నాయి. కానీ 2019 నాటికి జుకర్బర్గ్ వైఖరి మారింది. తాము చైనాలో సేవలు అందించలేదని, అక్కడ పనిచేయడం కష్టమని చెప్పారు. మెటా అధికారికంగా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము చైనాలో ఆపరేట్ చేయట్లేదు, ఈ ఆరోపణలు తప్పు అని స్పష్టం చేసింది. అయితే ఈ ఆరోపణలు నిజమైతే జుకర్బర్గ్ కు పెద్ద తలనొప్పి అంటున్నారు. అమెరికా ఏమంటోంది? ఈ ఆరోపణలు అమెరికా చైనా వాణిజ్య యుద్ధంలో మరో అధ్యయనం లాంటివి. రిపబ్లికన్ నాయకులు మేటాను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. చైనాతో రహస్య ఒప్పందాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. టిక్ టాక్ పై నిషేధం కోసం జుకర్బర్గ్ లాబియింగ్ చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అయితే జుకర్బర్గ్ ఈ ఆరోపణలపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ మేటా తరపున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు పాతవి, నిరాధారం అని మేటా చెబుతుంది. అయితే ఈ వివాదం జుకర్బర్గ్ ను, మేటాను ఇరకాటంలో పెడుతోంది. ఈ గండం నుంచి జుకర్బర్గ్ ఎలా బయటపడతారో చూడాలి.